ఈ సంకల్ప బలంకి రిలేటెడ్ ఒక 2 టిప్స్‌తో నిత్య ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అయ్యేలాగా మనము మన నెగెటివ్ వైపు అడుగులు పెట్టకుండా పాజిటివ్‌గానే ఉంటూ మీరన్నట్లు లైఫ్ స్టైల్‌లో లీడ్ చేయాలంటే రెగ్యులర్ జాబ్ చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడేలాగా మీ స్టైల్ ఆఫ్ టిప్స్‌తో ఎండ్ చేద్దాం. మేడం ఒక్కటేంటంటే ఆరోగ్యం అంటే శరీరం ఒక్కటే కాదు. సో, మనసు బావుంటేనే మనిషి బాగుంటారు. సో, మానసికంగా ఆరోగ్యం ఉండడం కోసం ఒక చిన్న టిప్స్ ఏందంటే రెగ్యులర్‌గా ఒక 5, 10 మినిట్స్ ఎక్సర్‌సైజ్, యోగా ఏదన్నా గానీ ఒక ఫిజికల్ యాక్టివిటీ ప్లస్ మనం ఏ పనిలో ఉన్నా మ్యూజిక్ లాంటివి వినొచ్చు. భజన్స్ లాంటివి హ్మ్. గాన ఇలాంటివి. ప్లస్ నేను అంటే ఎందుకు కాన్‌స్టిపేషన్ గురించి చెప్తానంటే మలబద్ధకం అనేది చాలా ప్రమాదకరం మేడం. ఓకే. సో, మలబద్ధకం ఇండియాలో ఓటీసీ డ్రగ్స్, ఓవర్ ద కౌంటర్ లభించే డ్రగ్స్ ఎక్కువ సేల్ అయ్యేది మలబద్ధకం సంబంధించి. ఓకే. అంటే చెప్తున్నా నేను అందుకోసం ఓకే. ఇది నమ్మరు ఎవ్వరు గూడా. ఓకే. నిజంగా గూడా. అంటే చెమట పట్టాలి మనకు రోజు. హ్మ్. సో, డీటాక్స్ అవ్వడానికి చెమట పట్టాలా. హ్మ్. సో, మోషన్స్ ఫ్రీ ఉండాలా. సో, ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఏదన్నా మ్యూజిక్ అట్లాంటి హాబీ ఉండాలి మనకి. పుస్తక పఠనం, బుక్ రీడింగ్, మ్యూజిక్ లాంటి హాబీ ఉండాలి. థ్యాంక్ యూ డాక్టర్. చాలా మంచి విషయాలు చెప్పినారు. నిజానికి చాలా మందికి అవగాహన ఉన్నప్పటికీ కూడా ఆచరిద్దాం అనే వరకే అసలు ప్రాబ్లమ్ స్టార్ట్ అయితది. సో, నిజంగా మనకు తెలిసే సింప్టమ్స్ పెద్దవాళ్ళైతే మనమే అర్థం చేసుకోవాలి. చిన్న పిల్లలైతే పెద్దవాళ్ళు పర్యవేక్షణలో అయినా మీలాంటి డాక్టర్ దగ్గరికి రావాలి. సరే, ఓవరాల్‌గా ఈరోజు మీ వాల్యుబుల్ టైం మాకిచ్చిండ్రు. మంచి వాల్యుబుల్ టిప్స్ ఇచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ.